ఏమవుతోంది అంటే మనము ఎంక్రోచ్మెంట్స్ చేసే కొద్దీ, జన ఆవాసాల నుంచి మనము అడవుల్ని విస్తరించే కొద్దీ, ఈ యొక్క డీఫారెస్టేషన్ చేసే కొద్దీ వాటి యొక్క ఆవాసాన్ని ఆ జంతువులు కోల్పోతూ మానవులకి జంతువులకి మధ్య సంఘర్షణ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమవుతూ, అటవీ శాఖతో మమేకమవుతూ అటవీ జంతువుల్ని కాపాడుకునేలాగా కొన్ని మనం చేసేటటువంటి చర్యల వల్ల ఏమవుతుంది అంటే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని మనం తగ్గించవచ్చు. సో అలాంటి ఒక చర్యనే హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అన్నటువంటిది చేపట్టడం జరిగింది. సో ఇది ఏం చేసింది అంటే పోచారం ల్యాండ్స్కేప్లో ఒక మానవ చిరుత సంఘర్షణని తగ్గించేలాగా, మిటిగేట్ చేసేలాగా ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చి అమలు చేసింది. సో దీని ప్రకారం ఏం చేసింది అంటే అక్కడ లోకల్గా ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ స్థానిక సమాజాలు, అటవీ శాఖ, అలాగే స్వచ్ఛంద సేవకులు వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. సో అందులో ఎస్పెషల్గా ఈ ప్రాంతానికి వచ్చేసరికి మానవ చిరుత సంఘర్షణని తగ్గించడానికి చాలా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చింది. దానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు అన్నటువంటిది లభించిందనమాట.